హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోలో అయితే మీతో చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే ఈరోజు గ్రాసరీ షాపింగ్ చేశాను. అలానే ఈ సమ్మర్కి మా ఇంటికి ఒక కొత్త వస్తువునైతే తీసుకొచ్చాము. అదేంటో కూడా వీడియో మధ్యలో అయితే చూపిస్తాను. అండ్ అలానే ఆవకాయ పచ్చడి పట్టాము. ఇంకా చాలానే చేసాము. ఈ వీడియోలో మొత్తము కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా రోజు మొత్తము ఎలా గడిచిందో ఈ వీడియోలో అయితే ఫుల్గా చూపించేస్తానబ్బా. ఈ రోజైతే మేము సరుకులకైతే వెళ్ళాము. సరుకులు అయితే ఇంట్లో ఏమీ లేవు, అన్నీ కూడా నిండుకున్నాయి. కొన్ని సరుకులు ఉన్నాయి కానీ నార్మల్గా అంటే ఎవ్రీడే వాడుకుంటాం కదా, అలాంటివన్నీ కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి, అంటే అయిపోయాయి. ఇంకా అందువల్ల అయితే సరుకులన్నీ కూడా కొంచెం తెచ్చుకుందామని చెప్పేసి ఒక లిస్ట్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ కూడా వెళ్ళి ఏవన్ మార్ట్కి అయితే వెళ్ళాము. మాకు అవనిగడ్డలో ఏవన్ మార్ట్ అయితే ఉంది. ఇంకా దానిలోకి వెళ్ళేసి అయితే సరుకులు తెచ్చుకుంటున్నాను. ఈ మార్ట్లకు వెళ్ళిన దగ్గర నుండి మనకి కావాల్సినవి చూసేది తక్కువ, అక్కడ ఉన్న వాటిని చూసేది ఎక్కువ. అంటే ఇవి ఉన్నాయి కదా, ఇంకా ఇవి కావాలా అవి కావాలా అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా, వీటిలోకి వెళ్ళొద్దు అనిపించింది. కాకపోతే బై వన్ గెట్ వన్ అని చెప్పేసి ఫ్రీగా ఉంటాయి కదా కొన్ని. ఏమోలే, ఎక్కడైతే ఏముంది, ఏసీలో ఈ ఎండకి బయట నుంచి షాపింగ్ చేయాలన్నా చేయలేము కదా అని చెప్పేసి ఈ ఎండకి ఏసీలో బెటర్ అని చెప్పేసి ఇలా ఏవన్నమాట అయితే తప్పడం లేదు. ఇంకా నేనైతే ముందు రోజు అంటే నాకు గుర్తున్నప్పుడల్లా ఏం చేస్తానంటే మా వారికి కానీ లేదంటే మన వాట్సాప్లో యూ అని చెప్పేసి మన మెసేజ్కి మనం అంటే మన ఫోన్కే మనం మెసేజ్ పెట్టుకోవచ్చు, తెలుసా మీకు వాట్సాప్లో. ఇంకా నేను దాంట్లో అయితే నాకు కావాల్సినవన్నీ కూడా అన్నీ నేను సరుకులైనా లేదంటే ఏమైనా మర్చిపోతాము ఇది గుర్తుపెట్టుకోవాలి అన్న కూడా అన్నీ కూడా ఇంకా దానిలో అయితే సెండ్ చేసి పెట్టుకుంటాను. ప్రతివి ఏమైనా డేట్స్ అంటే పలానా రోజు ఇది ఉంది అని చెప్పేసి ఏమైనా గుర్తుండదు అనుకున్నవైనా సరే ఇంకా దానిలో నేను టెక్స్ట్ చేసి అయితే నేను ఇంకా దానిలో గుర్తుగా అట్టి పెట్టుకుంటాను. ఇంకా సేమ్ ఈరోజు కూడా మా వారు దానికైతే పంపించాను ఈరోజు మెసేజెస్ అయితే. ఇంకా అవన్నీ కూడా ఇంకా మా వారు ఫోన్ తీసుకుని నా ఫోన్లో అయితే వీడియో తీసుకుంటూ మొత్తము కూడా నాకు కావాల్సినవన్నీ కూడా లిస్ట్ మొత్తము అన్నీ కూడా తీసుకున్నాము, సరుకులు మొత్తము కూడా. ఇంకా మెయిన్గా అయితే ఈరోజు కొంచెం ఖర్చు ఎక్కువైందనే చెప్పాలి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా ముందు వీడియోలో, పిల్లలకి ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, కొంచెం మంచి ఫుడ్ పెట్టాలి అలానే ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుందామని చెప్పేసి. కాకపోతే టైం అయితే అసలు కుదరట్లేదు. అంటే వీటికి అసలు వెళ్తున్నాం కానీ టైం కుదరట్లేదు. లేదంటే బయట తీసుకుందామంటే షాప్స్ అయితే మూసేసి ఉంటున్నాయి. మేము వీటిని ఒక చోట తీసుకుందామని చెప్పేసి చాలా రోజుల నుండి చూస్తున్నాము. కాకపోతే ఇంకా అవైతే మాకు అస్సలు దొరకట్లేదు. ఈరోజు కూడా వెళ్ళాము చెప్పాలంటే, ఇంకా ఈరోజు కూడా షాప్ అయితే క్లోజ్ చేసేసి ఉంది. సరేలే ఇంకా ఎలాగో ఎక్కడైనా సరే ఒక 10-20 ఎక్కువ పడుతుంది అంతే కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు ఏవన్ మార్ట్లోనే ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. చూసారు కదా మా వారు అప్పడాలు చూసారా ఎలా తీసుకుంటున్నారు. ఈసారి మినప వడియాలు అయితే అక్కడ కొత్తగా ఉన్నాయి, ఇంకా అవైతే తీసుకున్నారు. మళ్ళీ మొన్న తీసుకున్నారు కదా ఆ వడియాలు కూడా తీసుకుంటాను అంటున్నారు. వద్దయ్యా బాబు ఇంకా ఇంట్లో ఉన్నాయి అవన్నీ అని చెప్పేసి అయితే అంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నిసార్లు సరుకులకు వెళ్ళినా సరే ఈ అప్పడాలు అయితే అసలు తీసుకోవడం అయితే అసలు ఆపరు. ఇంట్లో పప్పు వండినా ఆయనకి కూర నచ్చకపోయినా ఈ వడియాలు ఉంటే చాలు, లేదా ఆమ్లెట్ ఉంటే చాలు. మా వారికి కూర అదే కావాలి ఇదే కావాలని ఏమి ఉండదు. ఆమ్లెట్ వడియాలు ఇవి రెండు ఉంటే ఎలాంటివైనా సరే ఈజీగా తినేసేస్తారు. ఇంకా డ్రై ఫ్రూట్స్ గురించి అయితే చెప్తున్నాను కదా, డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా తీసుకున్నాము. బయట అంటే డ్రై ఫ్రూట్స్ ఇవి స్పెషల్గా షాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో తీసుకుందామని చెప్పేసి చాలా రోజుల నుంచి చూస్తున్నాము. అక్కడైతే డ్రై ఫ్రూట్స్ క్వాలిటీ బాగుంటుంది, అలానే క్వాంటిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా కొంచెం తక్కువకి వస్తాయని చెప్పేసి అక్కడ చూస్తున్నాము. కాకపోతే ఈరోజు కూడా వెళ్ళాము, దొరకలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇలా ఏవన్ మాటలని తీసేసుకున్నాము. ఇంకా మా వారైతే రేపు వచ్చి తీసుకుందాం కానీ అయితే అన్నారు, వద్దు ఇంకా ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎలాగవుతుంది, ఇంక తీసేసుకున్నాము ఏమవుతుందిలే, చెప్పాను కదా ఒక 10-20 ఎక్కువ పడుతుందేమో అని చెప్పేసి తీసేసుకున్నాము. వీటికే కొంచెం బిల్లు ఎక్కువైందంటే ఈరోజు మొత్తం బిల్లు మొత్తము కలిపి 2,500 ఏమో అయింది. మాకైతే అది ఎక్కువే అనుకుంటాను, ఎందుకంటే మేమిద్దరము మా వారు నేను కదా, ఇంకా మా ఇద్దరికి ఎందుకులే అంత బిల్లు అన్నట్టుగా ఫీల్ అవుతాను. ఇంకా ఈసారి అయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను కదా, దానివల్ల అయితే కొంచెం ఎక్కువగానే పడింది. ఇంతకీ డ్రై ఫ్రూట్స్ ఎంత అయినాయి అంటే మొత్తము కలిపి 800 or 700 అలా అయితే పడినాయి అనుకుంటున్నా. అంటే పుచ్చగింజలు అలానే గుమ్మడి గింజలు ఇవి కూడా తీసుకున్నాను. ఇంకా కొన్ని రకాలైతే ఉన్నాయి, అవి నేను సర్దుకునే రోజైతే చూపిస్తాను. ఈరోజు సర్దుదాము అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత నుండి చూశారు కదా ఇంట్లో అయితే ముద్దపప్పు కడిగి పెట్టాను. ముద్దపప్పు చేద్దామని చెప్పేసి గట్టిపప్పు అంటారు కదా, ఇంకా అది కడిగి పెట్టాను. అలానే అన్నం కడిగి పెట్టాను. వంకాయ కూర అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడే వండేసేసాను. ఇంకా ఆ పనులన్నీ చూసుకుంటూ ఇక్కడైతే ఆవకాయ పచ్చడి పడదాము అని చెప్పేసి ఆవకాయలు అయితే కోస్తున్నాను. ఇవి మంచి కాయలు అయితే ఏమీ కాదు, అంటే నార్మల్గా పచ్చడి కాయలు ఉంటాయి కదా అలాంటివి అయితే కాదు. నార్మల్ కాయలు అంటే చెట్లకి మామూలుగా ఉంటాయి కదా
అంటే అంత పుల్లటి కాయలైతే కాదు, నార్మల్ కాయలు తింటారు. వీటిని ముగ్గేసుకోవచ్చు. ముగ్గినప్పుడు తింటే పుల్లగా అంటే తీయగా ఉంటాయి. పచ్చడి పట్టుకున్నా కూడా బాగానే ఉన్నాయి. అందుకని చెప్పేసి సరే కొంచెం పట్టుకుందాము, చాలా రోజులు ఏమీ ఉండదు కదా, కొన్ని రోజులే కదా, ఒక 1 వీక్ 2 వీక్స్లో అయిపోతుందిలే, ఎలాగో కొత్త ఆవకాయ కదా, ఇంట్లో అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి ఇలా కొత్త ఆవకాయకైతే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఒకసారి మన ఛానల్లో కూడా పెట్టాను కదా ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో అన్నదైతే. ఇప్పుడు కాదు, ఒక 1 ఇయర్ అయిపోతుంది అనుకుంటా, అప్పుడైతే పెట్టాను ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి అని చెప్పేసి మొత్తం కూడా చాలా క్లియర్గా అయితే వీడియో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇది రెండోసారి ఆవకాయ పచ్చడి పెట్టడము. కాకపోతే అప్పుడు పెట్టాను కానీ నాకే అంత గుర్తులేదు. అప్పుడు అత్తయ్య అన్నీ కూడా కొలతలు అన్నీ కూడా చెప్పి వెళ్ళిన తర్వాత నేను ఏదో వీడియో తీసుకుందామని చెప్పేసి నేను చేస్తాను అని చెప్పేసి అలా నేను చేశాను అంతే. ఇంకా మొత్తము దానికైతే డైరెక్టరు రైటరు అన్నీ కూడా మా అత్తయ్య. నాకు అప్పుడు అంటే నాకు అంతగా ఏమీ తెలియదు, అంటే ఎలా వేయాలి, ఎంత కొలతలు వేయాలి, ఇవేమీ నాకు అంత పక్కాగా ఏం వేయాలో తెలియదు. ఇంకా దానివల్ల అయితే ఏం తెలియదు కదా అని చెప్పేసి ముందే అన్నీ కూడా కనుక్కుని ఎంతెంత వేయాలో అన్నీ కూడా వేసి అప్పుడు వీడియో అయితే తీసుకున్నాను. కానీ ఇప్పుడైతే అలా కాదు, నేనే ఓన్గా ప్రిపేర్ చేశాను. ఈ పచ్చడి అయితే ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్తాను. చాలా బాగా వచ్చింది. ఇప్పటికి 2 days కూడా అయిపోయింది. అన్నంలో కూడా వేసుకుని తింటున్నాము. అబ్బా చాలా బాగుందబ్బా. మీతో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. నాలాగే చాలామందే ఉండుంటారు ఇలా మామిడికాయలు అంటే పిచ్చి, అలానే నిమ్మకాయలు, చింతకాయలు ఇలాంటి ఫుడ్ ఎవరైనా ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నారా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఇలాంటివి, పుల్లగా ఉండేవి. అలాంటివి కొంచెం మంచిగా, అంటే నాకు కొంచెం స్పైసీగా పుల్లగా ఉండేవి, అలా పులుపుగా అలా అంటే కొంచెం ఇష్టము. నిమ్మకాయలైనా సరే ఏం చేస్తానంటే ఒక నిమ్మకాయ తీసుకుని 4 or 5 పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని చక్కగా అంటే దానికి నంచుకొని నోట్లో వేసేసుకుని తినేస్తాను. అసలు అబ్బబ్బా ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే మామిడికాయలు ఉప్పు కారం వేసుకుని తింటాను, అలానే చింతకాయ తింటాను. ఇలా కొన్ని ఫుడ్ ఉంటుంది, అవైతే నేను ఇష్టంగా తింటూ ఉంటాను. అన్నం కన్నా ఎక్కువగా తింటాను. కాకపోతే పళ్ళు తిననివ్వు అబ్బాయి. ఇప్పుడు నాకు 20 years కానీ చూసారా నా పళ్ళు ముసల్దానిలాగా అప్పుడే ఏమీ తిననివ్వడం లేదు. అమ్మ మాటల్లో పడి నా ఏజ్ అయితే చెప్పేశాను కదా 20 years అని. అయితే ఏం కాదులేండి, ఎందుకంటే మా రిలేషన్లో అయితే మా అత్తయ్య వాళ్ళ సైడ్ నేను చాలామందికి చాలా పెద్ద రిలేషన్ లాగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు నన్ను పిన్ని, అక్క, చిన్నమ్మ, అలానే వదిన ఇలా కొన్ని పెద్ద వర్డ్స్ అయితే పెట్టి పిలుస్తారు. నాకేమీ అనిపించదు. కొంతమంది అయితే ఏజ్ని దాచుకుంటూ అంకుల్ అనండి, ఆంటీ అనండి, ఇలా కొన్ని పేర్లు అయితే పిలవమని చెప్తారు కదా, అక్క అనండి ఇలా అని అయితే చెప్తారు కదా. కానీ నాకైతే అలా ఏజ్ దాచుకోవాలి ఇలా అయితే ఏం అనిపించదు. అబ్బా మనకి ఎంత ఏజ్ ఉందో అంత అలాగే పిలవండి, ఏం కాదు. కాకపోతే మనల్ని మనలాగా చూస్తే చాలు, రెస్పెక్ట్ ఇస్తే చాలు అని అయితే అనుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఏజ్తో పని ఏమీ లేదబ్బా. పిల్లలు పుట్టారంటే ఆంటీ, ఇంకంతే ఫిక్స్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళది నాది సేమ్ ఏజ్, కానీ ఒక మాటలో చెప్పాలంటే నేనే ఇంకా వాళ్ళకన్నా చిన్నదాన్ని. అయినా కూడా ఎప్పుడైనా నా బర్త్డేస్ అలాంటివి వచ్చాయనుకోండి, వాళ్ళు ఏమని పెడతారు తెలుసా, స్టేటస్లు హ్యాపీ బర్త్డే ఆంటీ ఇలా పెడుతూ ఉంటారు. నాకు అసలు నవ్వు వస్తుంది. అబ్బా పెళ్లి చేసుకుని 2 పిల్లల కంటే ఆ ఆంటీ అయిపోయినట్టేనా అని. మీరే చెప్పండి, ఇది న్యాయమేనా? కానీ నేనైతే ఫీల్ అవ్వను, ఎందుకంటే నాకన్నా వాళ్ళే పెద్దవాళ్ళు కదా. నేను అనుకుంటున్నాను కదా, మనం అనుకుంటే చాలు, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు అనుకున్నా మన గురించి ఏమి ఉండదు. మనల్ని ఎంత నమ్ముతామో, ఎంత అంటే మనల్ని మనం ఎంతలాగా అనుకుంటామో అదే నమ్ముతాను. నేను అనుకుంటాను నాకు అంత ఏజ్ లేదు కదా, మీరు ఆంటీ అనుకున్నా, నేను ఆంటీని కాదు అని అనుకుంటాను. ఇంకంతే, నా మైండ్లో నేను ఫిక్స్ అయ్యాను కదా ఆంటీని కాదు అని. ఇంకా అంతే రబ్బా. కొంతమందికి చెప్పినా సరే ఇంకా అవే పిలుస్తూ ఉంటారు. కాకపోతే నవ్వు వస్తుంది నాకు. నాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చదువుతూ ఉన్నారు. ఇంకా పెళ్ళిళ్ళు అయితే ఎవరు చేసుకోలేదు. కాకపోతే నేను చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేసుకున్నాను కదా, ఏమన్నా కూడా ఇంకా పడాల్సిందేనేమోలేండి. ఇంకా నా ఏజ్ అయితే 20 years. మొన్న రీసెంట్గా కూడా ఒక వీడియోకి కామెంట్ వచ్చింది, అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు కదా, నాకైతే 20 years. అది కూడా మొన్న డిసెంబర్లోనే వచ్చాయి. ఈ మామిడికాయ పచ్చడి కలపడము అన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఈ కొయ్యడం మాత్రం ఒక ఎత్తు. ఇవి చిన్న కాయలు కాబట్టి సరిపోతుంది, కానీ కొంచెం పెద్ద కాయలు ఉంటాయి కదా, అది పుల్లగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేయాలంటే ఒక మాదిరి ఓపిక ఉండాల్సిందేనబ్బా. అస్సలు కట్ చేయలేము, ఎందుకంటే చాలా గట్టిగా బలవంతంగా కట్ చేయాలి. మన ఓపిక అంతా కూడా వాటి మీద పెట్టి కట్ చేయాలి. చూసారు కదా, మా వారు అయితే ఇక్కడ ముక్కలు కోస్తూ ఉన్నారు, నేనైతే తీసుకుని తింటున్నాను. నేను తింటున్నానని మా వారు కూడా తీసుకుని తింటున్నారు. అలా ఉంటుంది నాతోని. చూసారు కదా,
నేను ముక్కలు అక్కడ తింటూ ఉన్నాను. ఇప్పుడు వీడియోలో వాయిస్ ఇస్తున్నా కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత ఇష్టం నాకు పుల్లగా ఏమైనా తినడం అన్నా, లేదంటే మామిడికాయలన్నా ఇలాంటివైతే. మళ్ళీ ముగ్గిన మామిడికాయలు ఉంటాయి కదా, అవంతా ఇంట్రెస్ట్గా తినాలనిపించదు. ఇలా కొంచెం పచ్చిగా ఉన్నవి ఇలాంటివైతేనే మంచిగా ఇష్టం. ఈ మామిడికాయలతో మామిడికాయ పచ్చడి బాగుంటుందా అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. అంటే ఇవి చెప్పాను కదా, పచ్చడి మామిడికాయలు ఏమీ కాదు, నార్మల్ మామిడికాయలే, కానీ పచ్చడి పెడుతున్నాను అని చెప్పేసి. ఎలా ఉంటుందో, టేస్ట్ బాగుంటుందో బాగోదో, తిడుతుందేమో అని అయితే అనుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు తిడతారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఇంకా నన్ను మెచ్చుకున్నారు బాగుంది అని చెప్పేసి. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది అని చెప్పేసి అయితే అంటున్నారు. వామ్మో, నేను ఎలాగోలా బ్రతికిపోయాను. అంటే నేను వీడికి పక్కా కొలతలు అయితే ఏమీ వేయలేదు. అంటే ఇంత కొలత వేస్తారు కదా, ఇంత కొలత ఇలాగే చేయాలి అని అయితే ఉంటుంది కదా, నేనైతే అలా ఏమో అనుకోలేదు. నార్మల్గా ఇంకా నేను అంటే మనం కూరల్లో ఎలా వేస్తామో సుమారుగా అలా వేసేసాను అంతే. ఇంకా కానీ పచ్చడి మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా కుదిరింది. ఇంకా చూసారు కదా, మా వారైతే ఈ ముక్కలు కోయడానికి నానా తంటాలు అయితే పడుతున్నారు. నేనైతే అసలు కుదిరేది కాదేమో నాకైతే. ఈ డప్పలు అన్నీ అంటే లోపల ఉంది కదా మామిడి పిక్క, అవంతా కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసి కడిగేసి మా వారికి అయితే ఇచ్చేసాను, కట్ చేయి అని చెప్పేసి. ఇంకా ఆయన కట్ చేస్తున్నారు. ఒక పక్కన నేనేమో వంట చేస్తూనే ఉన్నాను. ఇంకా కాకపోతే అలా ఖాళీగా కూర్చున్నట్టు ఉన్నాను అంతే. మీకు లోపలైతే వంటగదిలో పప్పు పెట్టాను. ఇంకా బోల్డ్ అని పనులే ఉన్నాయి. కాకపోతే ఒక పని చేద్దాము అని ఫిక్స్ అయ్యానంటే ఇంకా ఆ పని అయిపోయిన దాకా అలాగే ఉంటాను. అంటే ఫాస్ట్గా ఆ పని కంప్లీట్ చేసేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మామిడికాయ పచ్చడి పట్టేద్దామని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయ్యాను. ఇంకా సరుకుల నుండి రాగానే ఎండ బాగా వేసింది. ఇంకా సరే ఎలాగైనా సరే ఈరోజు ఇంకా మామిడికాయ పచ్చడి పట్టేయాలి, ఇంకా 2 డేస్లో ఇది మాగిపోతే మనం తినేయాలి, ఇంకా ఇదే ధ్యాస మీద ఉంది. అందుకని చెప్పేసి ఫాస్ట్గా మామిడికాయలన్నీ కూడా ముక్కలుగా కట్ చేపిచ్చేసేసాను. ఇంకా చాలా రోజుల తర్వాత పిల్లల్ని అయితే బయటికి తీసుకువెళ్ళాం కదా, ఇంకా వాళ్ళకైతే వచ్చేటప్పుడు ఐస్ క్రీము, ఇంకా వాళ్ళకి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మా వారైతే వద్దు, వీళ్ళు ఇసుకిస్తారు, అంటే వచ్చిన తర్వాత ఏమైనా వచ్చేటప్పుడు మనం ఏమైనా తీసుకొద్దాంలే, వీళ్ళిద్దరిని మనం హ్యాండిల్ చేయగలుగుతామా, మనం వెళ్ళేది కూడా మళ్ళీ సరుకులకి కదా, అక్కడ అల్లరి చేస్తారేమో అని అన్నాడు. కానీ నేనైతే వద్దు, మనం ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం బయటికి, అలాంటిది మళ్ళీ వాళ్ళని వద్దంటావేంటి, తీసుకెళ్దాంలే, ఏమైంది నువ్వు ఒకరిని పట్టుకో నేను ఒకరిని పట్టుకుంటాను, మన పిల్లలు మనం బరువు అని చెప్పేసి అని అన్నాను. అంతే కదా, మన పిల్లలు మనకి బరువు కాదు కదా. ఇంకా మా వారు చూడండి, అల్లరి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అంటున్నాడు. నేనైతే ఇంకా మన పిల్లల్ని తీసుకువెళ్దామని చెప్పేసి అయితే ఖచ్చితంగా వాళ్ళని పట్టి తీసుకువెళ్ళాను. నా మాటకి తగ్గట్టుగానే వాళ్ళైతే అల్లరి చేయలేదబ్బా. ప్రతిసారి మా పెద్దోడైనా సరే విసిగిస్తాడు, కానీ ఈసారి అయితే కొంచెం సైలెంట్గానే ఉన్నారు. ఇంకా ఎప్పుడు తీసుకెళ్ళరు అనుకున్నారేమో, ఇంకా అందుకని చెప్పేసి సైలెంట్గానే ఉన్నారు. నేనైనా ఎందుకు వెళ్తున్నానో తెలుసా, సరుకులకి వీడియో తీసుకుందామని మాత్రమే వెళ్తున్నాను. అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా సరే మా వారే వెళ్ళేవాళ్ళు, ఇంక ఇప్పుడైతే ఖచ్చితంగా నేనే వెళ్తున్నాను. వీడియో కూడా తీసుకుందాము, ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్న వీడియోసే పెడుతూ ఉంటున్నాను కదా, అలా చిన్నగా బయటికి వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీసి పెడితే బాగుంటుందని చెప్పేసి, మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందని అయితే నేను అలా వీడియోస్లోకి ఉంటుందని చెప్పేసి నేను సరుకులకు వెళ్ళడానికి మెయిన్ కారణం. లేదంటే నేను అసలు వెళ్ళను. అది కాకుండా ఇంకొక కారణం ఏంటంటే, మా వారైతే చూసినవన్నీ కూడా కొనేస్తూ ఉంటారు, కానీ నేనైతే అలా కాదు, నేను రాసినవి మాత్రమే తీసుకొస్తాను. ఇంకా నేనైతే ఇప్పుడు పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను కదా, ఇందులో కొలతలు ఏమీ చెప్పను, ఎందుకంటే నేనే అంత పర్ఫెక్ట్గా ఏమీ కొలతలు వేయలేదు కదా, అందుకే చెప్పను అంటున్నాను. నార్మల్గా ఏమేమి వేసానో చూపిస్తాను చూడండి. మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని ముక్కలను అయితే నేను కొలతలు వేసి అయితే పచ్చడి పడదాము, అంటే కొలతలకు తగ్గట్టుగా ఉప్పు కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసి పడదాము అనుకున్నాను. కాకపోతే మన బట్టి బుర్రకు అర్థం కాదు కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ కొలిచాను, ఇవి ఎన్ని ముక్కలు అయ్యాయి, ఎన్ని ఎలా వేద్దామని అయితే అనుకున్నాను. కానీ అంతేమీ బుర్రకి ఎక్కలేదు. ఇంక అందుకని నార్మల్గా వేసేసాను. ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారము అన్నీ కూడా కొంచెం తల దగ్గర తుడిచి అంటారు కదా, అంటే కొంచెం తల అంటే పైదాకా కాకుండా కొంచెం వెల్త్గా అయితే వేసాను. తర్వాత ఆవపిండి, మెంతి పిండి అన్నీ కూడా వేసుకుని నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే మనకి శనగ నూనె ఉంటుంది కదా, అదైతే వేసుకున్నాను. అది ఆ ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది అంటారు కదా పచ్చళ్ళకి. కేవలంగా ఈ పచ్చడికి అని చెప్పేసి నేను ఆయిల్ అయితే తీసుకొచ్చాను. కొన్ని చోట్ల అయితే వీడియో అయితే ఆన్ చేశాను అనుకుని అయితే ఆఫ్ చేసేసి అన్నీ కూడా వేసేసాను. ఇంకా తర్వాత చూస్తే గుర్తొచ్చింది, అమ్మ ఇంకా నయం మొత్తం వీడియో ఇంకా అలాగే చేయలేదు అనిపించింది. అంటే ఉప్పు గ్లాస్లోకి వేసుకునే లోపు మళ్ళీ కారం తీస్తాం కదా, దానికి లెంత్ ఎక్కువైపోతుందిలే, మళ్ళీ అదంతా కట్ చేసుకోవాలి, తర్వాత టైం ఎక్కువ పట్టేసింది అని చెప్పేసి నేనైతే ఆపేసి మళ్ళీ ఉప్పు అయితే పోసుకున్నాను. తర్వాత మళ్ళీ మర్చిపోయి ఇంకా ఆన్ చేసేసాను అనుకున్నాను. తీరా చూస్తే ఆన్ చేయలేదు. ఇంకా అమ్మ అని అయితే అనుకున్నాను. ఇంకా చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే పడతారు. కొంతమంది అయితే ఉప్పు కారం అన్నీ కూడా ఫస్ట్ వేసేసి తర్వాత అయితే మామిడికాయ ముక్కల్ని నూనెలో వేసేసి
తర్వాత అయితే ఇలా పచ్చడి అయితే కలుపుతారు. ఇంకా ఇప్పుడు నేనైతే ఈ విధంగా కలుపుతున్నాను. మేము ఎప్పుడు కూడా ఇలాగే కలుపుకుంటాము. అత్తయ్య, మా అమ్మ అందరూ కూడా ఇలాగే కలుపుతారు మా సైడ్ అయితే. ఇంకా వాళ్ళకి లాగానే నేనైతే ముక్కలు అయితే కలుపుతున్నాను. చూసారు కదా, పచ్చడి మొత్తము కూడా రెడీ అయిపోయింది. ఇందులో ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తే కనుక పచ్చడి మొత్తము కూడా ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అయితే 3 రోజులు కానీ 2 రోజులు కానీ ఊరపెట్టుకుని అప్పుడు ఇంకా మనం అన్నంలో వేసుకుని అయితే తినేసేయచ్చు. చూసారు కదా, పచ్చడి మొత్తము కూడా రెడీ అయిపోయింది. వంటగదిలో ఇలా చీకటిగా కనిపిస్తుంది కదా వీడియో అయితే, కానీ బయట చూపిస్తాను చూడండి ఎంత ఎర్రగా ఉందంటే. నేను కూడా రింగ్ లైట్ తీసుకుందాము అనుకుంటున్నాను. కొంచెం మనకి ఏమైనా యూట్యూబ్ నుండి కొంచెం మంచిగా పేమెంట్ వస్తే కనుక మంత్లీ అప్పుడైతే తీసుకుంటాను. కొంచెం అంటే ఇప్పుడు మనకి ఇంకా మంత్లీ అయితే ఏమీ రావట్లేదు కదా, అందువల్ల అయితే ఆలోచిస్తున్నాను. మంచి రింగ్ లైట్ అయితే 5,000 ఉంటుంది. దానికి మంచిగా అంటే మనకి లైట్ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది. మనకి చేసే పని మొత్తం కూడా ఇంకా నీట్గా కనిపిస్తే ఇంకా వీడియో క్లారిటీ బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ముందు డబ్బుల సంగతి పక్కన పెడితే నేనైతే మనకి వెలుతురు బాగుంటుంది అండ్ మాకు పెట్టుకోవడానికి ఇంట్లో ప్లేస్ లేదు, అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే కింద ఏమైనా పడేశారనుకోండి అది మళ్ళీ వేస్ట్గా మళ్ళీ పాడైపోతుంది. 5,000 అంటే మాటలు కాదు కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఒక్కసారి కొన్నామనుకోండి ఇంకా అది ఫ్యూచర్లో చాలా ఇయర్స్ అయితే వాడాలనుకుంటాం కదా, సేమ్ అలాగే అనుకుంటాను. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. కొంచెం మంత్లీ ఏమైనా సాలరీ కనుక మనకి జనరేట్ అవుతూ ఉంటే నెక్స్ట్ టైం చూస్తాను కొనడానికి. చూడండి అసలు బయటికి తీసుకొస్తేనేమో ఇంత ఎర్రగా ఉంది ఎండలో చూడండి. అదే ఇంట్లో వీడియో తీస్తేనేమో చూడండి నల్లగా ఉన్నట్టుగా ఒక రకంగా ఉంది కదా. ఆ పచ్చడికి ఉన్న అందం పోయేలాగుందబ్బా. ఈ వీడియో చూసిన తర్వాత అయినా మా ఆయనకి చూపిస్తాను. రింగ్ లైట్ కనుక కొనుక్కోమంటే కనుక వెంటనే ఆర్డర్ చేసేసుకుందాము. నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేయాలి అని చెప్పాను కదా, వెల్లుల్లిపాయలు అయితే వేసేసి మళ్ళీ ఒకసారి చేతితో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి మొత్తం కూడా ఇలా చేతితోనే కలుపుకుంటే బాగుంటుందబ్బా. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. పచ్చడి అయితే నాకు కలుపుతూ ఉండగానే ఎలా అంటే ఎప్పుడప్పుడు అన్నం వేసుకుని తిందామా అని అయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ సంవత్సరం పచ్చడి పట్టుకున్నారా? నాకైతే కామెంట్ చేసి చెప్పండి. రింగ్ లైట్ కొనుక్కోమంటారా? మీరే చెప్పండి. మీరు చెప్తే కనుక ఖచ్చితంగా కొనుక్కుంటాను. నాకెందుకో ఇంకా వీడియో క్లారిటీ బాగుంటుంది అనిపిస్తుంది రింగ్ లైట్ తీసుకుంటే కనుక. ఒకవేళ రింగ్ లైట్తో తీసుకున్నా కూడా మనకేంటంటే దానికి ప్లగ్ అయితే ఉండాలంటే కరెంట్ ప్లగ్ అయితే మనకి రెడీగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి రింగ్ లైట్ అన్నది వెలుగుతుంది కదా. ఒకవేళ అన్ని ప్లేసెస్లో అవైలబుల్గా ఉంటుందో లేదో అనిపిస్తుంది. ఒక ప్లగ్ బాక్స్ రింగ్ లైట్ 2 కూడా తీసుకోవాలి. తీసుకుంటే కనుక చూస్తానబ్బా, కుదిరితే కనుక ఖచ్చితంగా రింగ్ లైట్ తీసుకుంటాను. తీసుకోవాల్సిందే అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. నెక్స్ట్ అయితే చూసారు కదా, ఆవకాయ కలిపిన తర్వాత నా చెయ్యి ఎలా ఉందో. ఆవకాయ ఆంజనేయ ఆ సాంగ్ ఉంటుంది కదా, అదైతే గుర్తొస్తుంది. అబ్బబ్బా, చెయ్యి చూడండి ఎంత ఎర్రగా ఉందో. అలానే ఆయిల్ ఆ స్మెల్ అంతా ఎంత బాగుందంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. ఈ సమ్మర్కి అయితే ఒక కొత్త వస్తువుని అయితే తీసుకున్నాము అని చెప్పాను కదా, ఇదే ఆ వస్తువు అయితే ఫ్యాన్ అయితే తీసుకున్నాము. వేడికైతే అసలు ఉండలేకపోతున్నాము. పిల్లలకి కూడా ఇంకా గాలి అయితే సరిపోవడం లేదని చెప్పేసి ఇలా ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాము. మా వారైతే కూలర్ తీసుకుందాము అని అయితే అనుకున్నారు. కాకపోతే మాకు బడ్జెట్లో అలానే ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు అని చెప్పేసి ఇలా ఫ్యానే తీసుకుందామని అయితే చెప్పాను. అది కాకుండా మా వారు కూడా ఒక మాట అన్నారు, కూలర్లో అయితే కొంచెం మనకి జిడ్డుగా ఉంటుంది కదా, ఫ్యానే తీసుకుందాము అని అయితే అన్నారు. ముందైతే కూలర్ చూశారు, నాకు ఫొటోస్ కూడా పెట్టారు. 2 కూలర్స్ అయితే చూసి సరే ఓకే నీకు నచ్చితే కనుక తీసుకో, నాదేముంది నువ్వే కదా పడుకోలేను అంటున్నామని అయితే అన్నారు. కానీ ఒకటి చెప్పాలి, నేనైతే వేటిలో అయినా సరే అడ్జస్ట్ అయిపోతాను. కానీ మా వారైతే అలా కాదు. నన్ను చిన్నప్పటి నుండి మా అమ్మ అలాగే పెంచింది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే అడ్జస్ట్ అవ్వి బ్రతకాల్సిందే. అంటే ప్రతి దానికి అని కాదు, కానీ నార్మల్గా ఏది ఉన్నా లేకపోయినా ఇవాళ ఉంది అని హ్యాపీగా ఫీల్ కాకూడదు, రేపు లేదు అని చెప్పేసి బాధపడకూడదు అన్నట్టుగా అయితే పెంచింది ఫస్ట్ నుండి అమ్మ అయితే. ఇప్పుడు గాలి వేయట్లేదు, కొత్త వస్తువు కావాల్సిందే అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. మా వారే ఇంకా నాకు కావాల్సిందే, ఉండలేను, నేను ఉండలేకపోతున్నాను గాలి లేకపోతే అని చెప్పేసి అలా అయితే అంటున్నారని చెప్పేసి సరే నీ ఇష్టం తెచ్చుకో అని చెప్పేసి అయితే పంపించాను మా వారిని. ఇంకా మా వారైతే చూసి అక్కడ కూలర్స్ అయితే చూశారు. కూలర్స్ చూసిన తర్వాత నాకు 2 ఫొటోస్ కూడా పెట్టారు. నేను ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. 10,000 అనేసరికి వాము అంత రేట్ అయితే వద్దు ఎందుకులే అని చెప్పేసి అయితే అని అన్నాను. ఇంకా మా వారైతే ఇంకా సరేలే ఇంకా ఫ్యాన్ తీసుకోనని అయితే అన్నారు. సరే తీసుకో, ఫ్యాన్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా, మనకి కూడా మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్ అయితే తీసుకోమన్నాను. ఈ ఫ్యాన్ అయితే మాకు 4,500 ఎంత పడినట్టుంది. 500 900 4,900 కానీ 4,500 కానీ ఇలా అయితే పడినట్టుంది. రేట్ అంతగా ఐడియా లేదు. ఆ రోజు స్లిప్ మీద చూశాను, మా వారిని అడిగితే కూడా 5,000 అన్నారు.
ఇంకా ఈ ఫ్యాన్ అయితే చాలా బాగుంది. స్పీడ్ అంతా కూడా బాగా తిరుగుతుంది. ఒక 3-4 ఇయర్స్ వరకు ఖచ్చితంగా బాగా తిరుగుతుంది. ఇంకా నెక్స్ట్ నుండి కొంచెం మెల్లగా మెల్లగా స్లో అవుతూ ఉంటుంది. ఇది అమ్మ వాళ్ళకి ఒకటి తీసుకున్నాము మేము ఫస్ట్లో. తర్వాత మా మా చిన్న బాబు పుట్టినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక ఫ్యాన్ తీసుకున్నాం. ఇలాంటిది సేమ్, కాకపోతే దీనికన్నా కొంచెం చిన్నది, ఇది పెద్దదంట. అలానే మా అత్తయ్య వాళ్ళకి కూడా ఉంది. మా అత్తయ్య వాళ్ళైతే మా పెద్ద బాబు పుట్టిన కొత్తలోనో మా పెళ్ళైన కొత్తలోనో తీసుకున్నారు. ఇలా మాకు అందరికీ ఒక 3 ఫ్యాన్లు అయితే సపరేట్గా తీసేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్యాన్ బిగిస్తూ ఉన్నారు మా వారైతే. నేనైతే ఐస్ క్రీమ్ తీసుకురమ్మన్నాను, ఫ్యాన్కి వెళ్ళి వచ్చేటప్పుడు మెసేజ్ పెట్టాను. ఇంకా మా వారైతే నా కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. ఫ్రిడ్జ్లో పెట్టారంట తీసుకొచ్చి. ఇంకా నేనైతే అది ఓపెన్ చేసేసి తింటున్నాను. అబ్బబ్బా ఎంత కూల్గా ఉందంటే, చల్లగా ఎండగా ఉంది కదా బయట అంతా కూడా, చల్లగా తింటుంటే భలే ఉంది టేస్ట్ అయితే. ఇంకా ఈ వీడియో అయితే ఎండకు వచ్చేసింది కదా అలా మాట్లాడుతూ ఉండగానే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ మంత్లో కొంచెం ఇంట్రెస్ట్గా వీడియోలు చేద్దాము అనుకున్నాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ మంత్లో అయినా సరే ఖచ్చితంగా ఆపకుండా వీడియోస్ అన్నీ కూడా ఇంకా రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా.